కాకినాడ జిల్లా కేంద్రంలోని కోరమాండల ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పరిశ్రమల్లో భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో సుమారు 86 లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కష్టజీవులుగా నిరంతరం శ్రమిస్తున్న శ్రామిక లోకాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసి అణచివేతకు గురి చేసిందన్నారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత కోసం ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. సక్సెస్ఫుల్ గా ఈ 4 సంవత్సరాల నుంచి ఏ చిన్న యాక్సిడెంట్ జరగకుండా చూసిన సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా కాకినాడకి ఒక ఎసెట్ లాంటిది, ఈ జిల్లాకి ఒక ఎసెట్ లాంటిది గవర్నమెంట్. ఎందుకంటే సుమారు 1500 మందికి అది ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్న గవర్నమెంట్కి మరి ఎప్పుడు కూడా ఈ జిల్లా, ముఖ్యంగా జిల్లాలో ఇలాంటి ట్యాక్స్ రావడం, అలాగే ఉపాధి కల్పించడం, అట్ ద సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటి సంస్థలు రావడానికి కూడా నాకు 1 year పట్టింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరు తీసుకునే జాగ్రత్తల పట్ల. కానీ అదేవిధంగా మీ సర్వీస్ ఉచిత హాస్పిటల్ అనేది పెట్టి ఈ సిబ్బందికే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించడం అనేది ఎంతైనా అభినందనీయం. రాజమండ్రి వెళ్ళాలని 1 hour ఉంటుంది, ఇటు 1 hour ఉంటుంది. అయితే నేను మంత్రి ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుమారు 180 మంది కార్డియాలజీ పరిస్థితితో చనిపోవడం లేదు. అంటే అక్కడ హాస్పిటల్ లేదు, వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. ఏంటంటే గ్యాస్ పై ఓన్లీ రైట్ సైడ్ వస్తేనే హార్ట్ స్ట్రోక్ అని భావించే ప్రజలు అక్కడ ఉన్నారు. ఏజెన్సీ తర్వాత నా నియోజకవర్గం వస్తాయని తెలియజేస్తూ ఒకసారి నా సిఎస్ఆర్ టీం